చమురు ధరల పెంపు, పెట్రోలుపై ఒక్కొక్క లీటర్కి 3 రూపాయలు, డీజిల్పై ఒక్కొక్క లీటర్కి 3 రూపాయల చొప్పున పెంచిన కేంద్రం వెంటనే అమల్లోకి వచ్చిన ధరలు. నిన్నటి నుంచి పెట్రోల్ డీజిల్ రేట్లు 3 రూపాయలు పెరిగినాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే ఎన్నికలకు ముందు ఇదే నారా లోకేష్ కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోలు డీజిల్ రేట్లు తగ్గిస్తామని చెప్పి యువగలంలో నారా లోకేష్ చెప్పాడు. అలానే పెట్రోలు డీజిల్పై పన్ను తగ్గిస్తామని చెప్పి ఇదే నారా లోకేష్ ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు చూస్తే అత్యధిక రేట్లు భారతదేశంలోనే అత్యధికంగా డీజిల్ రేటు కానీ అత్యధికంగా పెట్రోల్ రేటు కానీ ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఈరోజు విశాఖపట్నంలో చూస్తే పెట్రోల్ 111 రూపాయలు 63 పైసలు, డీజిల్ 99 రూపాయలు 36 పైసలు. విజయవాడలో పెట్రోల్ 112 రూపాయల 50 పైసలు, డీజిల్ 100 రూపాయల 22 పైసలు. రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరులో లీటర్ పెట్రోలు 113 రూపాయల 64 పైసలు, డీజిల్ 101 రూపాయ 36 పైసలు. అదేవిధంగా పల్నాడు జిల్లాలో కూడా ఆల్మోస్ట్ ఇదే రేట్లు ఉన్నటువంటి పరిస్థితి. కానీ మన పక్కన తెలంగాణలో చూస్తే ఏదైతే మన దగ్గర పెట్రోల్ 113 రూపాయలు ఉంటే వాళ్ళ దగ్గర 110 రూపాయలే ఉంది. డీజిల్ మన దగ్గర 101 రూపాయలు అంటే తెలంగాణలో 98 రూపాయలే ఉంది. మరి కర్ణాటకలో చూస్తే 106 రూపాయలు పెట్రోలు, డీజిల్ 94 రూపాయలు. ఒడిశాలో 104 రూపాయలు పెట్రోలు, డీజిల్ 95 రూపాయలు. తమిళనాడులో డీజిల్ 95, పెట్రోల్ 103 రూపాయలు. కానీ హయ్యెస్ట్ మాత్రం పెట్రోలు డీజిల్ 100 రూపాయలు. డీజిల్ 100 రూపాయలు దాటిన రాష్ట్రం ఏదైనా ఉందంటే దేశంలో మందే. ఇంకన్నీ 100 రూపాయలు లోపే ఉన్నాయి. 95, 96 ఇట్లా ఉన్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్లో డీజిల్ కూడా ఏదైతే సెంచరీ కొట్టేసింది, సెంచరీ దాటిపోయింది. మరి కంఫర్ట్ లేదా లోకేష్? కంఫర్ట్ లేదా? ఈ రేట్లు కంఫర్ట్ లేదా? ఆడికి వెళ్ళావు కదా, అప్పుడు వెళ్ళి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి చూసారా ఈ రేట్లు? తమిళనాడులో ఎలా ఉన్నాయి, కర్ణాటకలో ఎలా ఉన్నాయి, ఆంధ్రాలో ఎలా ఉన్నాయి? మరి ఇప్పుడు కంఫర్ట్ లేదా? అత్యధికంగా రేట్లు మన దగ్గరే ఉన్నాయి. కంఫర్ట్ లేదా లోకేష్? డీజిల్ 100 రూపాయలు దాటింది, కంఫర్ట్ లేదా? పెట్రోలు దేశంలోకి వెళ్ళి హైయెస్ట్ రేటు మనమే, కంఫర్ట్ లేదా? కంపడితే చెప్పు, కనీసం వినపట్లా చెప్పి మరి ఎప్పుడు తగ్గిస్తున్నావో చెప్పు. ఈ 3 రూపాయల భారం మరి మీరు భరిస్తారా లేదా చెప్పు. సో మనం మాట్లాడేటప్పుడు కంపేర్ చేసుకొని మాట్లాడాలి కదా. నోటికి ఏది ఉందని చెప్పి అది వాగితే యువగంగాలం అని పెట్టుకొని వాగంగానే సరిపోదు కదా. ఇప్పుడు కంపడుతుందా, ఇప్పుడు ఇంపడుతుందా చెప్పు. ఇంపడితే కంపడితే అదే నీ భాష అంటే వినపట్టలేదా కనపట్టలేదా అని. ఈ రెండిట్లో ఏదన్నా తెలిస్తే ఒకసారి మరి రేట్లు తగ్గించి అప్పుడు చెప్పమని అడుగుతా ఉన్నారు ప్రజలు.